ఆ మోతాదు ఉన్నదంటే వద్దంటారు. మరి ఏం చేద్దాం దానికి? మీరు ఆనెస్ట్ గా చెప్తున్నారు కాబట్టి ఆనెస్ట్ గా తగ్గించమంటారా కొంచెం మోతాదు డోసు? డోసు తగ్గించమన్న వాళ్ళు వస్తారు చెప్పండి. స్తోత్రం. డోసు తగ్గించండి సార్, ఎక్కువ అయిపోతుంది మాకు అన్నవారు సరిపోదా? స్తోత్రం. ఈరోజు ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనం ఏమేమి మాట్లాడుకున్నాము, మనం అన్ని ఏమేమి సందర్శించామని. నిన్న మనము ఏమేమి చేసుకున్నాం అన్నది ఒకసారి మనం వేసుకున్నాము. ఇవన్నీ గుర్తు చేసుకున్నాం. మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి, 7 పండుగలు చేసుకోవాలో మనం ఏం చేసుకున్నాం, ఉండే చేసుకున్నాం. కొత్త బట్టలు 2 పండుగలు కూడా ఇప్పుడు మనకి 7 పండుగలు ఉంటాయి కొడుకోవడానికి. సోదరులు చెప్పండి పట్టించరు, ఆడవారి పట్టించరు వచ్చినాయి. అంతకుముందు సంవత్సరానికి 2 బర్త్డే వస్తే ఎక్కువ, పెళ్లి రోజు ఎట్లాగో మర్చిపోతారు కదా. ఇక్కడ చేశాను అప్పటికి కదా నాకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి కాలాల గురించి తెలుసుకున్నాం మనం. ఒక్కొక్క పండుగను ఒక్కొక్క భావముతో మనం చేయాలి. క్రిస్మస్ పండుగను ఏమన్నా మనం ఆనంద కాలం అన్నాం. తర్వాత అడ్వెంట్, క్రిస్మస్ కంటే ముందు వచ్చేది నిరీక్షణ కాలం, యాంటిసిపేషన్. తర్వాత ఎపిఫనీ, ఎపిఫనీ అంటే క్రీస్తు ప్రత్యక్షత. అనగా క్రిస్మస్ నుండి 13 రోజులు లేక 8 రోజులు, 13 రోజులు అనుకున్నాం. ఏంటి కావాలి దాన్ని క్రీస్తు ప్రత్యక్షత, అన్నాం. తర్వాత సీజన్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాప కాలం. అంటే ఇది ఇప్పుడు మనం చేసేది. మన వైఖరి అంతా ఎలా ఉండాలి? క్రిస్మస్ లో ఉన్నట్టు కుదరదు. క్రిస్మస్ లో ఉన్నాం కదండి, ఆ కాలం అలా ఉన్నాం. బిర్యానీలు వండుకున్నాం, కొత్త బట్టలు వేసుకున్నాం, అనుకో ఫుల్గా చేసుకున్నాం. ఓకే, దట్ గాడ్ యాక్సెప్ట్. ఇప్పుడు మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని మనం ఉంటాం. ఆ తర్వాత వచ్చేది ఏంటి? ఈస్టర్, విజయోత్సవ కాలము, క్రీస్తు పునరుత్థానము. దాని తర్వాత వచ్చేది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ ఆత్మ కృమ్మరించు కాలం, వాగ్దానం నెరవేర్పు కాలం. సో ఆత్మ కృమ్మరించు కాలం ఎప్పుడు వస్తుంది? క్రీస్తు పునరుత్థాన ఆదివారం నుండి 50వ రోజు, 50th డే ఫ్రమ్ ద రిజరెక్షన్ సండే. రైట్, చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను. తర్వాత త్రిత్వము, చివరాఖరిది ఏంటది? త్రిత్వం ఎప్పుడు వస్తుంది అంటే, త్రిత్వం ఆచరించేటువంటి అది ఎప్పుడు వస్తుంది అంటే ద ఫస్ట్ సండే ఆఫ్టర్ పెంటెకోస్ట్. తర్వాత మే ఎండింగ్ నుండి, మే చివరి వారం నుండి నవంబర్ చివరి వారం వరకు ఆర్డినరీ ఏ పండుగలు మనకు ఆషాఢ మాసంలో కూడా మన వాళ్ళంతా పంచాంగాలు అంటే ఎక్కడ చూసారు అనుకున్నారు? వచ్చే లాగేసి అన్ని అలా సెట్ చేసుకున్నారు. ఆ టైంలో మనం అందరం ఏం చేయాలి? పిల్లలు స్కూల్ పంపించాలి, అకాడమిక్ ఇయర్ లో ఎక్కువగా ధ్యాస పెట్టాలి, సంఘ క్షేమాభివృద్ధి కోసం మనం చేయాలి. చాలా మంది నేను గమనించింది ఏంటంటే, స్లైడ్స్ పెడుతుంటే అక్కడే చూస్తున్నారు కానీ నన్ను చూడట్లా. నేనేమో పాపం మీకు గుర్తుంటుందని చెప్పి స్లైడ్ పెడుతున్నాను, ఎందుకంటే అందరూ ఉన్న వాళ్ళు పెడుతున్నారు కదా. కాబట్టి నేను మీకు నోట్స్ ఇస్తున్నాను, రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోండి, రాసుకోవడానికి మంచి మంచి మాటలు. అయితే అక్కడే కూడా మాకు నోరుకి వస్తామా మనం కూడా అనిపిస్తుంది. సో ఈ రోజు నిన్నటి వాక్య భాగం ఏంటి, మనం ఏం నేర్చుకున్నాము?
యోహాను సువార్త 1వ అధ్యాయము 1-18 వచనాలు. అందులో దేవుని గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడున్నవాడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, 3 విషయాలు నేర్చుకున్నాం. ఆయన ఎక్కడున్నవాడు, జగదుత్పత్తికి ముందుగానే ఉన్నవాడు. అనగా సృష్టికి ముందుగానే స్వయంభావుడు. ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన ఎవరు కలుగు చేయలేదు. ఆయన స్వయంభావుడు కాబట్టి ఆయన దేవుడు అని అన్నాం. ఆ తర్వాత జగదుత్పత్తి అయిన తర్వాత ఆయన వాగ్దానం చేయబడ్డాడు. పాత నిబంధన కాలంలో ఆయన పస్కాబలిగా వధించబడ్డాడు. కొత్త నిబంధన కాలంలో కలవరి కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు, వధించబడ్డాడు. అది ఆయన ఉనికి. ఆయన ఏమేం చేశాడు, పర్పస్ ఏంటి, తను తాను దేవుడు అని చూపించుకుంటూ సర్వమానవాళికి మార్గం ఏర్పాటు చేయడానికి లోకానికి వచ్చినటువంటి గొర్రె పిల్ల. పర్పస్, ఈ ఎగ్జిస్టెన్స్, పర్పస్. అండ్ మూడవది ప్రజెంటేషన్. తను తాను ఎలా ప్రజెంట్ చేసుకున్నాడంటే, గొర్రె పిల్లగా ఉన్నవాడు, ఆది యందు వాక్యమై ఉన్నవాడు, ఆయనే దేవుడై ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. గొర్రె పిల్ల ఆది యందు ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే ఈ లోకాన్ని రక్షించడానికి కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నది మనం నిన్నటి రోజున నేర్చుకున్నాం. 1-18 వచనాలు. ఈ సండే వరకు కూడా మనం 1వ అధ్యాయంలోనే ఉంటాం. ఈ రోజు వాక్య భాగం ఒకసారి అందరం కూడా తీసి చూద్దాం. మరి ఈ రోజు వాక్య భాగం ఏంటంటే, మొదటి వారము ఆదివారం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18 నుండి 28 వచనాలు. అందరూ చెప్పండి, 18 నుండి 28 వచనాలు. నిన్న చక్కగా చదివారు కదా. ఈ రోజు కూడా ఒకరు చదువుతుంటారు, అందరం కూడా దాన్ని మనం ఏం చేద్దాం, ఏకీభవిద్దాం. సరేనా? సో లెట్స్ ఎవ్రీబడి రీడ్. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచింది. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతను అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకరి శబ్దము అని చెప్పాను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతని అడగగా, యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవరణున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. దేవుడి వాక్యమును దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో ఉండి మాట్లాడి మా అందరితో సంధింపచేసి ఏమైనటువంటి పలుకులు స్పష్టంగా మాతో మాట్లాడింప చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. అందరికీ స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఉన్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఇది ఒక సంభాషణ. ఎవరికి జరుగుతుందంటే, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను యేసుక్రీస్తు కంటే ముందుగానే పుట్టినటువంటి వాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని గూర్చి అనేక రోజుల గుండా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ యెరూషలేము వీధుల గుండా ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఆయన సహజంగా పుట్టింది ఎవరికి అంటే, ఎలిజబెత్ జకరియలకు పుట్టాడు. వాళ్ళ పేరెంట్స్ ఎవరు అంటే యాజకులు. వారు కూడా చాలా ఓల్డ్ ఏజ్ లో ఈయన పుట్టాడు. దేవుడు వాగ్దానం ద్వారా ఈయన పుట్టాడు. ఈయన గురించి, యేసయ్య గురించి ఎలాగైతే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు చెప్పారో, అలాగే యోహాను కూడా యేసయ్యకు ముందు పుడతాడని, ఆయన సర్వలోక మానవులకు మరి బాప్తిస్మం ఇస్తాడని, కానీ ఆయన మెస్సయ్య కాదు, కానీ మెస్సయ్యని కూర్చున్నటువంటి వార్తను ప్రకటిస్తాడని
ఆయన గురించి చెప్పబడ్డట్టుగానే వారు పుట్టాడు. మరి ఆ పుట్టిన తర్వాత వెంటనే ఆయనకు అభిషేకం పొందుకొని కుటుంబంలో లేడు, అరణ్య ప్రాంతంలో ఉంటూ ఒంటె చర్మం కట్టుకున్నాడంట. ఏం కట్టుకున్నాడు? ఒంటె చర్మం కట్టుకుని మరి చెప్పులు వేసుకుని అరణ్య ప్రాంతం గుండా తిరుగుతూ, ఆయన తిండి ఏంటంట? అడవి తేనె, మిడతలు, మిస్ గ్రాస్ హోపర్స్ అండ్ హనీ. ఆయన తినేది అవన్నీ కూడా రాస్తున్నారు బైబిల్లో. అలాగా ఆయన జీవితాన్ని గడుపుకుంటూ, ఇదిగో లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల వస్తున్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు వారు మనసు నిమిత్తమై నీతి బాప్తిసం పొందండి అహో అనుకుంటూ ఇదే మాట పలుకుతూ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారు అనేకులు, అమ్మో ఈయన ఎవరో గొప్ప మాట చెప్తున్నాడే, పెద్ద మాట చెప్తున్నాడే, మన యొక్క ప్రవక్తలు ముందుగా చెప్పారు కదా తోరాలో, మెస్సయ్య వస్తాడు, మనందరూ విడిపిస్తాడు, ఈయనేమో అని కొంతమంది ఆయనే మెస్సయ్య అని నమ్ముతున్నారు. ఇంకొంతమంది ఓహో ఈయన చెప్పబోయేవాడు మెస్సయ్య అని కొంతమంది నమ్ముతున్నారు. ఇలాగా అనేక మంది నమ్ముతూ మొత్తానికి ఏమైందంటే ఆయన దగ్గరికి అయితే వస్తున్నారు. ఈయన పాపులారిటీ పెరిగింది, ఈమె యొక్క ప్రాచుర్యం పెరిగింది, ప్రాధాన్యత పెరిగింది. చాలా మంది ఈయన మాటలు అధికారంతో పలుకుతున్నప్పుడు అందరూ కూడా వస్తున్నప్పుడు, మరి ఒక వ్యక్తి దగ్గరికి అందరూ గుంపుగా వెళ్తున్నప్పుడు ఆ దృష్టి ఎవరి మీద పడుతుంది? ఎవరిలో మందిలో పడుతుంది? మత పెద్దల మీద దాంట్లో పడుతుంది, లేక ఆ యొక్క రాజుల మధ్యలో పడుతుంది. సో అలాగే మరి ఆ కాలంలో మత పెద్దలుగా ఉంటున్నటువంటి పరిసయ్యుల హృదయంలో పడింది. పోయిన వారం మీకు పరిసయ్యుల గురించి, సద్వైకుల గురించి చెప్పాను వివరంగా. వీరు ఎవరు అంటే, వీరు మత పెద్దలు, మత ఛాందస్యవాదులు, మతాన్ని అవపోసన బట్టి ఆచారాలుగా క్షుణ్ణంగా నిష్ఠగా పాటించి అసలు దేవుడిని పక్కన పెట్టి ఆచారాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వారు వీరు. ఇలాంటి వారు వీరి గురించి విన్నారంట. ఎవరి గురించి? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి విన్నారు. విని ముగ్గురు వ్యక్తులను పంపించారు ఆయన దగ్గరికి. కొంతమంది యూదులను, కొంతమంది యాజకులను పంపించి, అసలు నువ్వు ఎవడివి? మాకు తెలిసి నువ్వు ఒక యూదుడివి. ఇదిగో మీ అమ్మ నాన్న వాళ్ళు జకరియా, ఎలిజబెత్, నువ్వు ఒక యాజకుడివి, యాజకుడు కుటుంబంలో పుట్టావు కనుక నువ్వు ఒక యాజక ధర్మం చేయాలి, నువ్వు దేవాలయంలో ఉండాలి. యాజకులు కాబట్టి మంచి డబ్బులు ఉన్నాయి, మంచి హోదాలో ఉంటారు, మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా మతాన్ని ఆచరించాలి. ఇవన్నీ కాకుండా వెరైటీగా మాకు తెలియని ఒక కొత్త భక్తి చెప్తున్నావు, ఎవడివి నువ్వు, అసలు ఏ అధికారంతో చెప్తున్నావు అని అతన్ని కొంతమంది అడుగుతున్నారంట. అడుగుతున్నప్పుడు అతను చెప్పినటువంటి మాట 19వ వచనంలో, నీవెవడవని అతడిని అడగగా అతన్ని కొంతమంది అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపబడినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇది. ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశం ఏంటంటే, యోహాను చేసినటువంటి ఒప్పింపచేయి గొర్రెపిల్ల అనేటువంటి అంశం మనం మాట్లాడబోతున్నాం. గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తుంది, ఏది దాచిపెట్టుకోనివ్వదు, యథార్థాన్ని మన హృదయం నుండి ఒప్పింపజేస్తుంది. నువ్వు కాదని ఏమన్నా అందాం అనుకున్నా ఉన్నదే ఒప్పింపజేస్తుంది. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి మరి దేవుడు గొర్రెపిల్ల. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే ఒప్పింపచేయు గొర్రెపిల్ల. కాబట్టి ఒప్పింపజేయ అంటే నలుగురు ముందు వచ్చి మనం ప్రశ్నింపజేసినప్పుడు యోహాను సాక్ష్యం ఇది అనగా యోహాను విధంగా ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? అతడు ఎరుగనక ఒప్పుకొనను. మొట్టమొదటిగా నాకు అతను ఎవరో తెలియదు, వీరెవరో నాకు తెలియదు, తాలిపోలా. నలుగురు వచ్చి ప్రశ్న చేసినప్పుడు, అమ్మా ఏంటి వృద్ధాక బొట్టు తీసేసావు, అవి తీసేసావు, ఏంటి చక్కగా ఆ నల్ల పుస్తకం పట్టుకుని ఎడకపోతున్నావు, ఏంటి కొంప తీసి అందులో దిగేవా ఏంటి నువ్వు అని అడుగుతున్నారా లేదా? కొంతమంది అడిగి ఉంటారు, ఏంటి కొత్తగా ఆచారాలు ఏంటిది, మొదటి మీద లేదేంటి, ఇవి లేవేంటి, అవి లేవేంటి, కొత్తగా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనగా ఏదో ఊరికే మార్కెట్కి వెళ్ళొస్తాను వదినా, ఊరికే సత్తాకి ఇక్కడ దాకా వెళ్ళేసి వస్తాను వదినా, వెళ్ళేది మాత్రం అది చెప్పేది ఏమో ఇటు పోయి ఎటు వస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్తున్నాను ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, నువ్వు దేవుడిని ఒప్పుకుంటే, మనుషుల ఎదుట దేవుని ఒప్పుకుంటే నీ తండ్రి ఎదుట ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు హల్లెలూయా.
కాబట్టి వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ బిఫోర్ గాడ్, బిఫోర్ అదర్స్ అబౌట్ గాడ్? ఇతరుల ఎదుట దేవుని పక్షమున నిన్ను ఒప్పింపజేటువంటి మాటలు ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? సమాజంలో నిన్ను ప్రశ్నలు ఎదురైనప్పుడు, నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు ఇచ్చేటువంటి జవాబు ఏంటి? ఇక్కడ యోహాను అంటున్నాడు, అతను ఎవరో నాకు తెలియదు అనక క్రీస్తుని తానని ఒప్పుకునేను. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? వాట్ హీస్ నాట్ హీస్ డిక్లేరింగ్. నేను ఏమి కాదో అని ఆయన చెప్తున్నాడు. రాత్రికాల సమయంలో నేను రెండు ప్రధానమైనటువంటి అంశాల గురించి నేను మాట్లాడతాను. ఒకటి, క్రీస్తుల్లో మనం ఏమై ఉన్నామో అది తెలుసుకోవాలి అన్నమాట. ఓ పెద్ద ఏంటది పాత్రికేయులకు రాసేసుకోకండి, కొంచెం వినండి. ఓకే, క్రీస్తుల్లో మనం ఏమై ఉన్నామో మనకు తెలిసి ఉండాలి. క్రీస్తులో మనం ఏమి కాదో అది కూడా తెలుసుంటాం. అర్థమవుతుందా మీకు? We must know what we are in Christ. We must also know what we are not in Christ. ఈ రోజు చిక్కు ప్రశ్న ఏంటంటే, మనకు క్రీస్తులో మనం ఎవరో తెలియక, నువ్వు ఎవడివి, నువ్వు క్రైస్తవుడువా అని ఎవరైనా నీ మొదటి మీద చెయ్యి వేసి వేలు ఎత్తి చూపిస్తే గడగడ వణికిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి క్రైస్తవులు లేరంటారు ఈ లోకంలో. నీ ముందుకి ప్రశ్నలు వేయడానికి వచ్చినప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎవరు నమ్ముతున్నావో ఆయన బాహాటంగా చెప్పడానికి కోసం సిద్ధంగా ఉన్నావా? లేదు నేను ఫలానా 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 అని నీ సొంత డప్పు కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మా తాత ఫలానండి, మా అమ్మమ్మ ఫలానా, మా నాన్న ఫలానా, మా అమ్మ ఫలానా, కాబట్టి నేను ప్రెజర్ చర్చ్ అని చెప్తున్నావా? లేక నేను ఒక పాపిని, యేసు క్రీస్తు ద్వారా రక్తం ద్వారా కడగబడిన పాపిని అని ఒప్పుకోగలుగుతున్నావా? లేక దాచుకొని 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 భక్తి జీవితం పెరిగొల్లా చేస్తున్నావా? ఇది యోహాను పలికినటువంటి అట్టి మాటలు మనం పలుకుతాము గాక. అని ఏమి పలికడం క్షుణ్ణంగా మనం చేసుకుందాం. We need to be clear on who we are in God's kingdom so that we can effectively point to others. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? గొప్ప పరిచర్య. మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి నా నామమున సువార్తను ప్రకటింపజేసి వారందరినీ శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మం ఇచ్చి నాకు శిష్యులుగా చేయమని మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరిలో అందరికీ ఒక పని చెప్పాడు దేవుడు. ఈ పాస్టర్లకు మాత్రమే కాదు, రక్షించబడి విశ్వాస జీవితాన్ని పాటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక దేవుడు ఇచ్చిన మ్యాండేట్ ఉంది, పని ఉంది. కానీ ఎవరు లెక్క చేయట్లా. నేను రక్షించబడ్డాను, మా ఆయన రక్షించబడ్డాడు, నా కూతురు పెళ్ళి అయిపోయింది, అంతతో అయిపోలా. పైకి వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు, నీ ద్వారా ఎంతమంది దేవుడు తెలుసుకున్నారు? నీ యొక్క సాక్ష్యము ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? నువ్వు ఎంతమంది ప్రభు దగ్గర తీసుకొచ్చావు? నువ్వు ప్రజల ఎదుట ఒప్పుకుంటున్నావా నువ్వు క్రీస్తు బిడ్డవని? ఇతరుల ఎదుట ఒప్పుకుంటున్నావా నేను క్రీస్తు బిడ్డనని? భయపడుతున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఇతరుల ఎదుట నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే ముందు దేవుని రాజ్యములో అనగా క్రీస్తులో నీవేంటో నీకు తెలియాలి. నీవేంటో నీకు తెలియాలి. తెలియకుండా చాలా మంది తప్పుడు భాష చెప్పుకుంటారు. అంటే చిన్నగా వస్తారు కానీ ఎక్కడో వెలికి చేస్తారు. మ్యాటర్ మనకంట అర్థమైందా? అటు అబద్ధం అంటే అబద్ధం కాదు, ఇటు సత్యం అంటే సత్యం కాదు, ఎటు కాకుండా ఆడి కన్ఫ్యూజన్ పడేస్తారు. వద్దునా అక్కడ ఈరోజు పేరెంట్ అంటే 5 రమ్మంటే వెళ్ళామంటే వాళ్ళు ప్రార్థన చేయగలిగితే అందరు వెళ్ళారని నేను వెళ్ళాను. అడుగున్నాడు కదా ఎవడు పారాగాడు ఏమన్నాడు? అక్క నువ్వు వస్తే నేను అలా ఉన్నారు కొంతమంది. పొద్దున నువ్వు వెళ్తున్నావు కానీ నేను కూడా వస్తానా? ఏం చేస్తా? వచ్చి అయ్యగారు కొత్త తెచ్చి పెట్టారట్టుగా అది ఎక్కువ పూస్తున్నారులే కాదు చల్లగా ఉన్నారు. కొంతమంది ఉన్నారు, ఇక్కడ లేరులే, మన సంఘంలో లేరులే, కొన్ని సంఘాల్లో ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటో తెలుసా ప్రియమైన దేవుళ్ళారా? బాహాటముగా నిర్భయముగా మన యొక్క సాక్ష్యాన్ని, క్రీస్తు పట్ల మనకున్నటువంటి సాక్ష్యాన్ని ఒప్పుకుంటే దేవుడు ఎంత కనపరచబడతాడో. ఆ మాటకు వస్తే గొర్రె పిల్ల యందు విశ్వాసం ఉంచితే ఆ గొర్రె పిల్ల నిన్ను ఒప్పింపజేస్తది.
నువ్వు ప్రజల ఎదుట మౌనంగా ఉన్నావంటే అర్థం ఏంటంటే ఇంకా గొర్రె పిల్ల రక్తంలో నువ్వు కడగబడలేదు అని. బికాస్ వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ బీయింగ్ వాష్డ్ ఇన్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగబడ్డామంటే ఒక లాభం ఏంటంటే ఇతరుల ఎదుట నువ్వు ధైర్యముగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతావు. కాబట్టి చూడండి 6 నుండి 8 వచనాల్లో నిన్న మనం చదువుకున్నప్పుడు ఏమన్నాడంటే దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు, అతని పేరు యోహాను, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును కూర్చిన సాక్షిముటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగు కాదు, కానీ ఆ వెలుగు గురించి సాక్షి వచ్చుటకు వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండి లేదు కానీ ఆ వెలుగుని గురించి వెరీ క్లియర్. యోహాను ఎంత క్లారిటీతో ఉన్నాడో ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన నిలబెట్టారా, ఈ లోకంలో నువ్వు ఎందుకున్నావో అంతే క్లారిటీగానే ఉండాలి. ఒక మైక్ తీసుకొచ్చి నీ మూత దగ్గర పెట్టి, అమ్మ దేవుడు ఈ లోకం నీకు ఎందుకు పంపించాలంటే ఉదయాన్నే 4 బజ్జీలు, సాయంకాలం 4 సమోసాలు, ఆదివారం ఒక బిర్యానీ తినడానికే కాదు. ఎందుకు దేవుడు ఈ లోకాలను పెట్టాడు? పెళ్లి చేసుకున్నాము, పిల్లలుగా ఉన్నాము, వాళ్ళు పెంచాము, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తాము, మేము వృద్ధాప్యమైన చచ్చిపోయాం. మనకి పశువులకు కూడా తేడా లేదు. అవి కంటున్నాయి, మనం కంటున్నాం. అవి పిల్లలు పెంచుతున్నాయి, మనం పిల్లలు పెంచుతున్నాం. అవి ఏవో చేసుకుంటే మనం ఏవో చేసుకుంటాం. మనం అవి చచ్చిపోతున్నాం, మనం చచ్చిపోతాం. వాడికి మనకి తేడా ఉండాలా వద్దా? వాడికి మనకి తేడా ఒకటే, దేవుడు మనల్ని ఒక పర్పస్ తో పెట్టాడు ఈ లోకంలో, ఒక ఉద్దేశంతో పెట్టాడు. కాబట్టి యోహానికి తన పుట్టక మునిపే అతను ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడో తెలుసు అని బామాట తెలిసి ఆయనకి ఎవరో చెప్తే నేర్చుకుని దానికి అనుకూలంగా జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని ఇక్కడ. Do you know why you are here on the earth? దేవుడిని ఏదో యాక్సిడెంటల్ గా పుట్టించలేదు, ఏదో అనాలోచితంగా ఇక్కడ రాలేదు, ఏదో పర్పస్ లేకుండా రాలేదు. ప్రతి బిడ్డకు, ప్రతి యవనస్తుడికి, ప్రతి స్త్రీ పురుషుడికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి కోసమే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి, అయ్యా నా ద్వారా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? వెలుగుని కాదు, మూడు భాగాలుగా మనం చేయొచ్చు. ఇందులో 3 భాగాలు మనకు ఉంటాయి. ఒకటి, ఆయన ఏం చెప్తున్నాడంటే హీ వాజ్ నాట్ లైట్, నేను వెలుగై లేను అని అంటున్నాడు. ఏమంటున్నాడు అతను? యోహాను యొక్క సాక్ష్యంలో 3 భాగాలు ఉన్నాయి. యోహాను యొక్క సాక్ష్యంలో ఈ అధ్యాయం మొదటి చివరి వరకు కూడా ఆయన సాక్ష్యం ఉంటుంది. ఓకే, ఇందులో ఈ రోజు మనం చేసేది మొదటి పాట ఒకటే ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఆయన మొత్తం ఇప్పుడు ఆయన పలికిన సాక్ష్యంలో 3 అంశాలు. ఒకటి, నేను వెలుగును కాదు. హీ నోస్ వాట్ హీ ఈస్ నాట్. మనం దేవుళ్ళో ఏమై ఉన్నామో తెలియడం కూడా కాకుండా మనం ఏది కాదో కూడా తెలుసుకోవాలి. దేవుళ్ళో నువ్వు ఏమై ఉన్నావో అది మాత్రమే కాదు, కానీ దేవుళ్ళో నువ్వు ఏమై లేవో అది కూడా నువ్వు తెలుసుకోవాలి. రోజు స్పష్టత వస్తుంది, మీకు చాలా క్లారిటీ వస్తుంది. అమూల్యమైనటువంటి వర్తమానం నిజంగా నిలబెట్టారా. దీన్ని అర్థం చేసుకుని గ్రహిస్తే మాత్రం కోటి రూపాయలు వచ్చినా కానీ అంత సంతోషం రాదు, కానీ ఇది అంత విలువైనటువంటి వర్తమానం మీకు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నారు. రెండవ భాగం ఏమంటాడంటే ఐ వాస్ సెంట్ టు బి ఎ విట్నెస్. నేను ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పంపబడ్డాను అని రేపటి రోజు మనం ఈ అంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ ఎల్లుండి ఏం నేర్చుకోబోతున్నాం అంటే హిస్ ఎయిమ్ వాస్ ఆల్ దట్ మై బిలీవ్ త్రూ హిమ్. ఆయన యొక్క లక్ష్యం అంతా ఒకటి ఏంటంటే ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకోవాలి. ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని అందరూ తెలుసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఏంటంటే నీవు నేను కూడా యోహాను వలె మారుదుము గాక. మనము దేవుళ్ళము కాదు, అవ్వలేము. మన క్రీస్తులం కాము, కానీ క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చడానికి లోకంలో మనము పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఆ సాక్ష్యమును పంచుకోవాలి. తర్వాత మీ అంశం ఏంటంటే
నీ ద్వారా, నీ జీవితం ద్వారా క్రీస్తును ఇతరులు ఎరగాలి, తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంతకు మించి వేరే పని లేదు మనకి. మిగతా అన్ని సెకండరీ. పెళ్లి చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి, ఉద్యోగం చేయాలి, భార్య భర్తలు సుఖంగా ఉండాలి, కాపురం చేసుకోవాలి, ఇవన్నీ సెకండరీ. ప్రైమరీ థింగ్ ఇవి, ప్రాథమికంగా ఇవి మనకు ఉండాలి. ఒకటి, మనం దేవుళ్ళము కాదు, దేవుడికి సాక్షి ఉంచుటకు మనం వచ్చాము, మన ద్వారా దేవుడిని తెలుసుకోవాలి. ఇప్పుడు మన యొక్క అంశం, ఈ రోజు మనకు ఉన్నటువంటి అంశం ఏంటంటే, he was not like, ఆయన వెలుగు కాదు అని ఇది ఒప్పింపజేసింది. ఏంటది ఒప్పింపజేసింది? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఏంటంటే విశ్వాసం ఉంది కాబట్టి, గొర్రెపిల్ల అనేటువంటి స్పష్టత ఉంది కాబట్టి స్పష్టంగా ఒప్పుకున్నాడు. ఏంటది? నేను వెలుగును కాదు అని. దీంట్లో రెండు కోణాలు మనం చూడబోతున్నాం ఈ రోజు. రెండు కోణాలు మనం ఒకటి ఏంటంటే, మొదటి 19వ అధ్యాయం నుండి 21వ వచనం వరకు ఆయన చెప్పేటువంటి మాటలు ఇతరులను యేసు వైపు సమర్థవంతంగా చూపించడానికి కోసము మనం ఎవరు కాదనే దాని గురించి స్పష్టంగా ఉండాలి. మనం ఇతరులను యేసు వైపు తిప్పాలంటే ముందు మనం ఏది కాదో అది మనకు తెలియాలి, మనం ఎవరము కాదో అది తెలియాలి. We must first know who we are not in Christ before we go on to be witness to others. ఇతరులకు మన సాక్ష్యం పంచుకోబోయే ముందు మనం క్రీస్తుల్లో ఎవరము కామో అది మనకు తెలియాలి. యోహాను ఫస్ట్ ఉందా? ఎస్. ఆయన ఏమన్నాడు? నేను వెలుగును కాను, నేను క్రీస్తును కాను అన్నాడు. ఇంకా కొన్ని కూడా అన్నాడు, అది కూడా మనం చూస్తాం. ఆ రెండవ భాగంలో ఈ రోజు మనం రెండు భాగాలుగా విభజిస్తున్నాం. మొదటి భాగంలో హూ వి ఆర్ నాట్, మన క్రీస్తులో ఏమి కామో అది ఆయన ప్రకటన చేస్తున్నాడు. రెండవ భాగంలో ఏం చెప్తున్నాడు? ఇతరులకు యేసు వైపు సమర్థంగా చూపించడానికి కోసం మనం ఎవరో మనకు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎవరో మనకు స్పష్టంగా తెలుసుంటాలి. అమ్మా మీకు అర్థమవుతుందన్నమాట? చెప్పండి. రెండే రెండు విభాగాలు, టూ డైమెన్షన్స్. ఒకటి, క్రీస్తులో మనం ఎవరము కామో. రెండవది, క్రీస్తులో మనము ఎవరమో బాగుగా మనకు తెలుసుంటేనే మన సువార్త బయటికి వెళ్తుంది, లేక మన ద్వారా ఇతరులు దేవుడిని తెలుసుకోగలుగుతారు. మనం ఇంకో స్టెప్ వచ్చేసాం పైకి. ఇప్పుడు మనం ఆశీర్వాదాలు, స్వస్థతలు ఆయన సండే స్కూల్, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాం, మనం ఆయన్ని దాటేసి ఇతరులని ఎలాగ రక్షించాలి, ఇతరులకు ఎలా ప్రభావితం చేయాలి, దేవుడి ఉద్దేశం ఆ లెవెల్లో మాట్లాడుతున్నాం మనం. కాబట్టి మీ థింకింగ్ కూడా ఆ కెపాసిటీకి రావాలి. హల్లెలూయా. కాబట్టి నీ ద్వారా అనేకులు రక్షించబడాలి, నా ద్వారా అనేకులు దేవుడి మార్గంలోకి రావాలి, దేవుడి మహిమ కలిగిన కాక. కాబట్టి ఆయన రెండవ అంశం ముందుగా చూద్దాం. రెండవ అంశం మొదటి సో రెండు భాగాలు అన్నాం కదా, రెండు భాగాలు. మొదటి భాగం ఏంటి? క్రీస్తుల్లో మనము దేవుడి రాజ్యంలో మనం ఎవరిని కామో ముందు మనము తెలుసుకుంటాలి. ఇప్పుడు యోహాను ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఓకే, మొదటి అధ్యాయం 19వ వచనంలో నుండి 20వ వచనంలో ఫస్ట్ ఆయన ఏమంటున్నాడు? నేను క్రీస్తుని కాను అని అన్నాడు. రెండవది, నేను ఏలియాను. 21వ వచనం, నువ్వు ఏలియావా అని అడిగినప్పుడు అతడు కాదు అని అన్నాడు. మూడవది, నువ్వు ప్రవక్తవా అని అంటే 3 సార్లు లేక 3 కోణాల్లో ఆయన అడిగినప్పుడు నువ్వు అదా అంటే అది కాదన్నాడు. ఎవరు? నువ్వు క్రీస్తువా అంటే నేను క్రీస్తుని కాదన్నాడు. నువ్వు ఏలియావా అంటే ఏలియాని కాదన్నాడు. నువ్వు ప్రవక్తవా అంటే ప్రవక్తని. ఎందుకు ఈ 3 ప్రశ్న అడిగారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు రానున్న రోజుల్లో మనకు ఒక రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు. ఆయన ఇప్పుడున్నటువంటి రాజ్యాన్ని కూల్చివేసి మనకంటూ సొంత రాజ్యాన్ని ఇస్తాడు అనేటువంటి ఆలోచన వారికి ఉంది. అందుకనే ఓహో, బహుశా మనం అనుకుంటున్నటువంటి మెస్సయ్య ఈయనేనేమో అని, నువ్వు క్రీస్తువా, ఇంకో మాట చెప్పండి, నువ్వు మెస్సయ్యవా అని అడిగారు. చచ్చ నేను కాదు, మెస్సయ్యని కాదు. ఇంకొకరు కూడా వాళ్ళు తెలుసు. ఏంటి? ఏలియా మృతి పొందలేదు కదా, ఏలియా అగ్నిరథముల చేత కొనిపోబడ్డాడు కదా, అగ్నిరథం చేత కొనిపోబడ్డ ఏలియా ఆనోకు కూడా మృతి చెంద కొనిపోబడ్డాడు కదా. వాళ్ళిద్దరూ కూడా ప్రవక్తలు చివరిలో వస్తారు అనేటువంటి ఆలోచన కూడా వారికి ఉంది. అది కూడా లేఖనాల్లో ఉంది కనుక నువ్వు ఏలియావా, మా కోసం మళ్ళా వచ్చావా అని అడుగుతున్నారు.
అడుగుతుంటే ఈయన అన్నాడు, ఓహో వాళ్ళు దొరికింది ఛాన్స్, ఇప్పుడు నేను ఏలియన్ అనుకో, వీళ్ళందరూ నా కాలు మొక్కేస్తారు, అప్పుడు రాజుగా ఉండొచ్చు అని అనుకోని, ఎస్ నేను ఏలియాని అని అంటే అయిపోయిందో అందరూ ఆయన కాళ్ళ దగ్గర కొట్టేస్తారు. అది అలా సమయం చూసుకొని అబద్ధం ఆడేస్తారు, సమయం దొరికి అబద్ధం ఆడేస్తారు. నువ్వు అదా అంటే వీళ్ళందరూ నేను అదా అయితే అదే అదే కొంతమంది అంటారు, నువ్వు అదేనా, అదే 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 నేను అదే నేను అదే. అది కొంతకాలం వరకే ఉంటది. ఒక్కసారి నిజం బయటకు వచ్చిందనుకో తనకి తాళం పెడేస్తాను. నేను కొన్ని మాటలు నేను సభాముఖంగా మాట్లాడకూడదు, మీరు కొన్ని తీసుకోవాలి లైట్ గా. హల్లెలూయా. కానీ ఇతను ఏమంటున్నాడంటే, నువ్వు ఏలియావా అంటే ఏలియాని, నువ్వు క్రీస్తువా అంటే నేను క్రీస్తుని అనేసాడు అనుకో, అయిపోయా. అక్కడితో ఇది పెద్ద రాజ్యం కట్టేసి సింహాసనం వేసేసి ఊరేగించేసేవాళ్ళు. కానీ అది కూడా కోరుకోవాలా, క్రీస్తుని కాదు, నేను ఏలియాని కాదు, నువ్వు ప్రవక్తవా. ప్రవక్తలు వాళ్ళు చాలా గౌరవించేవాళ్ళు. ప్రవక్తలు అంటే రాజులు సైతం అభిషేకించేవాడు. రాజులు సైతం ప్రవక్తల దగ్గరికి వచ్చి, నా ఏలినవాడా శుభంతో నా దగ్గరికి రా, నన్ను గురించి దేవుడు ప్రార్థన చేయని రాజులు ప్రవక్తలు కాలు మొక్కేవారంట ఆ కాలంలో. నువ్వు ప్రవక్తవా అని చెప్తే అంటే ఆయన చూస్తుంటే ఎలా కనపడ్డాడంట, ఎలా కనపడ్డారు, ప్రవక్తలాగా, దేవుళ్ళలాగా. ఇది మీకు అర్థమే భాషలో చెప్పనా ఒకసారి. మేము హాస్పిటల్లో పనిచేసుకుంటాం కదా, మేమందరం కూడా ఏం వేసుకుంటాము, తెల్ల కొట్లు వేసుకుంటాం. తెల్ల చీర కట్టిందల్లా నా భార్య అన్నట్టుగా తెల్ల కోట్ వేసుకున్న అందరూ డాక్టర్లే. ఇక్కడ కంపౌండర్ పట్టుకొని ఆడు ఏమంటాడు, డాక్టర్ గారు ఈ మందు ఎక్కడ వేసుకోవాలంటే ఆడు ఇంకా ఫీల్ అయిపోతాడు. అమ్మ బాబాయ్ డాక్టర్ అంటున్నాడు, ఇప్పుడు ఇది ముందు వేసుకో, తర్వాత వేసుకో, తర్వాత వేసుకో, నీకు ఇంకా డౌట్ వస్తే కదా నా ఫోన్ కూడా తీసుకో, నాకు ఫోన్ చేయి. ఆ డాక్టర్ ఆ 2కి 3 సార్లు డాక్టర్ అనేసరికి ఏం చెప్పాలా, డాక్టర్ గారు కాదురా దగ్గర పనిచేసే కాంపౌండర్ నేను ముందు నేను కనుక్కోవచ్చు చెప్తాను అన్నారు. ఏమండి హాస్పిటల్లో పనిచేసే చేతులు ఇది జరుగుతుందా, నర్సమ్మలకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆ డ్రెస్ వేరు, అందరూ కూడా అమ్మలు సిస్టర్లు గారు నర్సమ్మలు అంటారు. ఎటు వచ్చింది మగవాళ్ళకి, ఆడపిల్లలు కూడా. అందుకనే ఇప్పుడు కొంతమంది దీంట్లో కోట్ల రంగులు మార్చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టరే కేసు రాస్తుంది. ఇప్పుడు ఆడనే చెప్పాలా నేను డాక్టర్ కాదురా అయ్యాని లేదు, ఆడేమనుకుంటాడు, ఓహో రేపు మళ్ళీ ఆడు. ఒకప్పుడు అంటే నేను ఇప్పుడే జోక్ జరిగింది, ఒకప్పుడు డాక్టర్లు క్లినిక్లు పెట్టి కంపౌండర్లు వాళ్ళ కింద పెట్టుకునే వాళ్ళంట. ఇప్పుడు కంపౌండర్లు హాస్పిటల్ స్టార్ట్ చేసి డాక్టర్లని రాకేష్ గారు ఎందుకు దే వాంట్ టు హైడ్ దేర్ ఐడెంటిటీ ఫర్ సమ్ టైమ్ ఫర్ గెయిన్. లాభం వస్తుంది కదా. రేపు పొద్దున ఈ డాక్టర్ 1000 రూపాయలు అనుకో, డాక్టర్ చెప్పి నాకు దగ్గర 500 ఇస్తారు. కోవిడ్ అప్పుడు అందరు డాక్టర్లే అవునా, ఆడ వచ్చాడంట యాప గుడికలు ఇస్తాడంట, 12,000 ఇచ్చి తీసుకున్నాడు. నేను ఇంజక్షన్ ఇస్తా బిగి ఇస్తాను, D3 తీసుకున్నాడు. ఈ రోజు కూడా రా కొంతమంది వచ్చారు. అమ్మా అర్థం, ఎందుకు లోకము పై మెరుగులను చూసి మోసపోయేటువంటి లోకం. నువ్వు ఒక స్టెప్ పైలో వేసుకో, ఒక వైట్ కోట్ వేసుకో, నిలబడి బయట మా రాజుగారు డాక్టరే ఏ క్లాస్ ఉంటాడు కట్ట, అవునా సూపర్ ఉంటారు. హల్లెలూయా. కానీ పై మరుగులు చూసి మోసపోయి వాళ్ళు తీసుకొని వచ్చేటువంటి బాపతి కాదు. అలాంటి బాబుతో అలగనగా ఒక ఊర్లో ఒక ఈ కాకి ఎగురుతూ ఒక పొలం చూస్తుందంట. ఆ పొలం పక్కనే ఆ రైతు ఏం చేస్తున్నాడంట, ఒక చిన్న గుడిసె లాంటిది లేకపోతే పెన్ లాంటిది కట్టుకొని అందులో మంచి చక్కటి పావురాలు పెంచుతున్నాడు. మంచి చక్కటి తెల్లటి పావురాలని, గువ్వలు, పావురాలు కూడా కాదు గువ్వలు. ఆ గువ్వలకి శ్వాస మ్యాప్ పెడుతున్నాడు. మంచి ఎక్కడికి అవి పెడుతుంటే దాని చుట్టూ కూడా ఫెన్స్ వేసాడు, ఫెన్స్ వేసి పెడుతున్నాడు. ఈ కాకి కనుక ఈ నల్ల రంగు కాకి అందులో ఈజీగా తెలిసిపోతుంది. ఇది కనుక అందులో పోయిననుకో అన్ని కూడా పొడిచి పట్టుకుని ఈ కాకి ఒక ఐడియా వచ్చింది. ఏమైనా వచ్చింది కాకి కదా ఏంటి,
వెళ్ళి ఎవడో ఒకడు ఇంటికి తెల్లరంగు వేస్తుంటే మునిగిందంట. ఆ రంగుల వల్ల నల్ల కాకి కాస్త తెల్లగయ్యి ఆ కాకి ఇప్పుడు ఎవరిలా కనబడుతుంది? తెల్ల గువ్వ పావురలా కనబడుతుంది. అలా బాబోయ్ ఇప్పుడు చాలా అందంగా కనబడుతుంది అని చెప్పి మెల్లిగా లోపలికి వెళ్ళిందట. ఆ గువ్వలను చూసేసి చాలా అందంగా ఉంది, చాలా పడుతుంది, గువ్వకు తోకంటే చాలా ఎత్తుగా ఉంది, ఇది రాణి పావురమేమో అని చెప్పేసి దాని లోన రాయించి రాణి పావురం అని చెప్పేసి లోన రాయిస్తే ఇది కదా నేను రాణినే అని ఇది పోజ్ స్టార్ట్ చేసి అది స్టార్ట్ చేయగానే ఆ యజమాని మేక తీసుకొని అక్కడ వెళ్ళి పెడతాడా? ఏ గువ్వ కూడా ముందుకు వచ్చేది కదా. ఎందుకంటే ముందు రాణి పావురం తింటేనే నేను తింటామని ఆకే ఆ గువ్వలకే పెట్టి ముందు నేను తినాలని చెప్పి ముందరి అక్కడ పారతిని ఆ కొంచెం వదిలేసి అడిగితే అప్పుడు అయ్యి వస్తుంది అంట. అందాక స్వేచ్ఛగా బట్టి ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు దీనికోసం ఏం చేస్తుంది? మా మమ్మీ రాణి వచ్చింది కాబట్టి ముందు రాణి ఆ దేవత బాగుంటారు, ఆ దేవత బాగుంటే అట్లా కొద్ది రోజుల పాటు సాగుతుంటాయి. కాకి కూడా రోజులకి ఏదో ఎక్కాల్సింది ఇక్కడ హాయిగా కూర్చుంటుందంట, తింటుందంట, వెళ్ళి పడుకుంటుంది, మళ్ళీ నీళ్ళు కావాలంటే వస్తుంది, తాగుతుంది, అసలు ఫ్రీ. జీవితంలో ఎందుకంటే 5 స్టార్ బతకదు, బతకలే, చస్తే ఇక్కడ చచ్చిపోతాం అనుకుందంట. ఒకరోజు మేత మార్చాడంట. ఎవరు? రైట్, వారం స్పెషల్ ఏదో పెట్టాడు, మరి పావురాలకు సంబంధించి ఏదో పెట్టాడు, ఇది కూడా తినిందంట. తిని ఇది పండదు దానికి, పావురాల మీద పడదు కదా, మీకు ఇందులో పడతాయి కదా, కొన్ని పడవు కదా. ఇదేం చేస్తుంది అంటే తినగానే అది గొంతు పెట్టుకొని కక్కడం స్టార్ట్ చేసింది. తక్కుతున్నప్పుడు ఏడుస్తుందంట. అంతవరకు మారు మాట్లాడేది అని అరిస్తుంది అనుకో, అదేమవుతుంది? తీసినప్పుడు దాంట్లో కాకి గోల వినపడతాను పొడిచేస్తాయి కాబట్టి ఏదైనా సైకిల్ చేస్తుందంట. అదేమో అమ్మో దేవత అనుకుంటుందంట. ఇది కక్కడపడు సౌండ్ చేస్తుంది. ఏం సౌండ్? కాకి సౌండ్ చేయడం ఒకసారి. తక్కే కాకి ఎలా చేస్తుంది? అలా చేసేసరికి చూస్తుంటే శివరాకర పోయి కావు కావు అంటూ కనుకొస్తుందంట కాకి. కాకి ఇది ఔరం కాదు, ఇది కాకి. కాబట్టి దీన్ని అందరం కూడా ప్లాన్ చేసుకుని 15-20 ఉన్నాయి. వెళ్ళి పడపడ తను పొడిచేస్తుంటే అమ్మో నా గుట్టు బయటపడిపోయింది అని చెప్పేసి నేను కాకి కాదని చెప్పొచ్చా? తప్పుడు కూడా తప్పకుండా పారిపోవడం ఎప్పటికీ గుర్చేసిందంట. బాగా గుర్చేస్తే అమ్మో నన్ను వెంటాడుతున్నాయి అని చెప్పేసి ఈ కాకి ఏం చేసిందంట, ఇక్కడ ఉంటే నాకు ప్రమాదం అని చెప్పేసి దాని కొడుకు వెళ్ళిందంట. మనం మొన్న ఒకసారి అమలాపురం బీచ్కి వెళ్ళామని చెప్తే ఓ కాకుల గోల, ఇద్దరు పేరుపాలెం కాకుల గోల, ఇద్దరు అటు వస్తున్నాయి, అటు ఇటు వస్తున్నాయి, గుంపులుగా దాడి చేస్తున్నాయి. అయితే ఈ కాకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళింది? ఆ కాకి గుంపులోకి వెళ్ళిపోయి అన్నా తమ్ముడా రండి అంటే ఎవరు కొత్త కాకి వచ్చింది అని చెప్పేసి వాళ్ళంటే అవి పొడి చేస్తున్నాయండి. అటు వెళ్తేనేమో అవి పడుతున్నాయి, ఇటు వెళ్తే ఇవి పడుతుంది, ఎందుకు వచ్చింది గొడవలు అని చెప్పేసి మురికి కాలంలో పెరిగి కొట్టుకుంటూ తెల్ల రంగు అంతా పోయి ఆ మురికి కాలంలో పడి చచ్చిపోయింది. కాకపోవడం వల్ల నీతి మనకి ఏం పాట నేర్పిస్తుంది? నువ్వు ఏది కాదో అది అవ్వడానికి కోసం ప్రయత్నం. నీకు దేవుడు ఎంతలో ఇచ్చాడో అదే నువ్వు. ఇప్పుడు నీకు ఎక్కడో కడుతుందా? పక్కింటామే నీకు 4 వారాల నెక్లెస్ కొనుక్కుంది, పక్కింటావిడ 4 వారాల నెక్లెస్ కొనుక్కుంటే ఎదురింట్లో చప్పులు వినపడతాయంట, ఎదురింట్లో రాత్రులు లైట్లు ఆపవంట, ఎదురింట్లో డేక్షాల శబ్దులు బాగా వినపడతాయంట. ఎందుకు? వాళ్ళకుంది, నాకు లేదు. వాళ్ళకి ఎందుకుంది? దేవుడు వారికి అది ఇచ్చారు కాబట్టి, దేవుడు వారికి ఆ ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి, దేవుడు వారికి అది ఇచ్చాడు కాబట్టి అది ఉంది. నీకు ఎందుకు లేదు? దేవుడు నీకు అది ఇవ్వలేదు కాబట్టి నీకు లేదు. కాబట్టి ఏది నాకు దేవుడు ఇచ్చాడో, నా ఉద్యోగం ఏది ఇచ్చాడో, నా సామర్థ్యం ఇచ్చాడో అదే నీవు. కొంతమంది బయటికి వెళ్ళగానే పిల్లలతో ఇంగ్లీష్ మాట, ఎందుకంటే మనం బయట వాళ్ళు చూసి ఏమనుకోవాలి, మనం చదివింది 4th క్లాస్ ఇక్కడ, బయటికి వెళ్తే hey don't touch that, hey don't do this, 4 కుక్కలు
నేర్చుకొని ఎందుకంటా నేను బీ యువర్ సెల్ఫ్, నీకే నువ్వుగా ఉండాలి. నువ్వు ఏంటో అది గొప్పది, నీకు తెలియదు ఆ విషయం. ఏదో గొప్పోడు అనుకొని వాడిని అలంకరించడానికి ప్రయత్నం చేయకు. కాంపౌండర్ లాగా అయిపోద్ది, లేకపోతే కార్కోల్ అయిపోద్ది పరిస్థితి. ఇక్కడ యోహాను కూడా అలాంటి పరిస్థితి వచ్చేది, కానీ చేయలే, అలా చేయలే. ఎందుకు? యోహానికి క్లారిటీ ఉంది. నేను తర్వాత యోహాను ఇలా చచ్చిపోయాడండి, తల తెగొట్టబడ్డాడు, అయినా సరే తల తెగొట్టబడి నరికివేయబడ్డాడు, అయినా సరే చివరి వరకు కూడా నమ్మిన వారి విశ్వాసం వచ్చాడు. ఆయన ఏదో అదే అన్నాడు, ఆయన ఏది కాదో అది కాదనుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, నేను రెండవ మాట, మొదటి మాట ఏం నేర్చుకున్నాం మనం ఏది కాదో అది అవ్వడానికి కోసం ప్రయత్నం చేయకూడదు. మనం ఏది కాదో దేవుని ఏ స్థితిలో ఉంచాడో, అప్ప బాబోయ్ ఆమె ఏంటండి అలా వాక్యం చెప్పేస్తుంది, కంటక వాక్యం నాకు రావట్లేదు, ఇదే అవునా, వాళ్ళు ఏంటంటే అలాగే అలాగా వేడ మీద ఇద్దరి మీద కట్టేస్తున్నారు, మాకు అనుకోండి మాకు లేదంటే అంతే. ఎవరి విశ్వాస కొలమానం ప్రకారంగా వారికి అంతగా ఇవ్వబడును. డోంట్ ట్రై టు ఇమిటేట్ ఆర్ ట్రై టు బి లైక్ అదర్స్. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తులో ఏమై ఉన్నావో అది నీవు. పక్కోటి చూసి వాతలు పెట్టుకోకూడదు, పక్కోటి చూసి నువ్వు అంచనా వేసుకోవద్దు. ఎప్పుడు కూడా డు నాట్ కంపేర్ విత్ అదర్స్. మా చేతులు జోడించి చెప్తున్నాను మీకు, మీ ఇంట్లో కాపురం సజావుగా సాగాలంటే, నీ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితము సజావుగా వెళ్ళాలి అంటే, నువ్వు పరిశుద్ధతలో కనబడాలంటే, దయచేసి నువ్వు ఇతరులతో పోల్చుకోకు. ఇతరులు వద్దులుంటున్నా సరే వారి క్షేమం కోసం ప్రార్థన చేయగాని వారి మీద ఈర్ష్య పెంచుకోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే భూమి కింద ఉన్న సమస్తమునకు ఇచ్చేటువంటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఇప్పుడు రెండో అంశం, మొదటి అంశం ఏం నేర్చుకున్నాము, మనం ఎవరము కామో అది నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రభులో మనం ఎవరమో యోహాను చెప్తున్నాడు చూడండి, మొదటి అధ్యాయం 23వ వచనంలో, నేను ప్రభువు త్రోవను సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దమని అని చెప్పిండు. నేను ఎందుకు వచ్చాను? నేను క్రీస్తుని కాదు, ఏలియాని కాదు, అవన్నీ కాదు. నాకంటూ ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంది, అది ఎవరికి కూడా లేదు. నేనేంటో నాకు తెలుసు, అది ఇంకా ఎవరికి కూడా లేదు. నువ్వేంటో నువ్వు ఒక స్పెషల్ క్యారెక్టర్. నీలాంటి వాడు ఈ లోకంలో ఇంతకుముందు లేడు, ఇంతకుముందు కూడా పుట్టాడు. నువ్వు ఒక స్పెషల్. నీకు ఒక విభిన్నమైనటువంటి అభిలాష ఉంటుంది లోపల, అది వెలికి తీసుకోవాలి. ఇక్కడ యోహాను ఏమన్నాడంటే, ఎవరికి లేని భాగ్యం అరణ్యములో శబ్దమై ఉన్నవాడని నన్ను గురించి యెషయా గ్రంథం 40వ వచనంలో రాయబడి ఉందే, అతన్ని నేను అని బాహాటముగా చెప్పాడు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట ఏం చెప్పాడు? నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. హి నోస్ వాట్ ఈస్ హిస్ పర్పస్ అన్నాడు. ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చెయ్యాలో కూడా తెలుసు. ఆయన నీటి ద్వారా బాప్తిస్మం ఇవ్వాలి. యోహాను బాప్తిస్మము నీతి బాప్తిస్మం, అది పశ్చాత్తాపానికి రుజువు. అంటే ఆయన అన్నాడు, నా వెనక వచ్చేవాడు అగ్నితో మిమ్మల్ని బాప్తిస్మం ఇస్తాడు, అది నాకంటే గొప్పవాడు వాడు, అతని చెప్పులు వారు కూడా టచ్ చేయడానికి నేను యోగ్యుడని కాదంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను ఏంటో అని రుజువుపరచు. క్రీస్తులో నేనేంటి? ఈస్ ద వాయిస్, హి హాస్ ఎ మిషన్ అండ్ హి నోస్ టు హంబుల్ బిఫోర్ గాడ్. ఆయనకు ఒక పని ఉందని తెలుసు, ఆయనకు ఒక వినూత్నమైనటువంటి క్రియ, ఒక కార్యం ఉందని తెలుసు. మూడవది, ఆయన ఎక్కడ వెళ్తున్నాడో, ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో కూడా తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో వాక్యం ఏంటండి, యోహానుకే ఉంది ఆ స్పెషల్ క్యారెక్టరిస్టిక్, నాకు లేదని అనుకోవద్దు. రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ఇక రాబోయేటువంటి 5-10 నిమిషాల్లో యేసులో నువ్వు ఏంటో, యేసులో నువ్వు ఏమి కాదో నేర్చుకొని నేర్పించి పంపించబోతున్నాను నీకు. ఇక మీదట మనమందరం కూడా అతి విశ్వాసులుగా జీవించుదుము గాక. హల్లెలూయా. మనం ఏది కాదో అలా జీవించకూడదు, కానీ ఏది ఉన్నామో అలా జీవించాలి. ఒక రాజుగారు ఉన్నారంట, ఒక మంత్రి గారు ఉన్నారంట. రాజుగారు పళ్ళు తింటుంటే, ఫలాలు ఫ్రూట్స్ తింటుంటే ఏళ్ళు తెగిందంట. ఏళ్ళు తెగింది, బొటన వేలు తెగిందంట. బొటన వేలు తెగితే ఆయన నామోషిగా ఫీల్ అవుతున్నాడంట.
ఎలాగా? అమ్మో అందరికి 10,000 ఉన్నాయి, నాకు మాత్రం 1,000 ఉందని, అమ్మో నేను అందరిలోకి చిన్న చూపు చూస్తానని చెప్పేసి మంత్రిని పిలిచి, మంత్రి నీకు ఎన్ని వేలు ఉన్నారా? నాకు 10,000 ఉన్నారు సార్, నీకంటే ఒకటి ఎక్కువ అన్నాడు. అమ్మ నాకంటే ఒకటి ఎక్కువ ఉంటుందా నీకు? లేదు, 2,000 తీసేయండి అన్నాడు. అరే ఇదేంటి ఉడుమొచ్చి మీద పడ్డట్టుగా, నేనేం చేశాను సార్? మీ వేలు మీరు కట్ చేసుకుంటే నా వేలు కట్ చేయమంటారు, అది కూడా ఒకటి కాదు 2,000 కట్ చేయమంటారు. నాకు బొటన వేలే పోయింది, లేదు బొటన వేలు చిటికిన వేలు తీసేస్తున్నాను అన్నాడు. రాజుగారు ఇప్పుడు ఏం చేస్తాడు? సరే అని అన్నాడు, కాలేజ్ చేశాడంట. రోజు వస్తున్నాడు, ఏదో సెల్లుడు కొడుతున్నాడు, కొడుతున్నాడు. ఇలా కొడుతున్నాడు, ఇలా కొడుతున్నాడు. బాగుంది. రాజుగారి బొటన వేలు పోయినందుకు బాధ లేదు, కానీ ఎదుటోళ్ళకి 2,000 పోయినందుకు వీడికి సంతోషం. కొంతమంది ఉన్నారా ఇలాగా? అది ఒక రోజు వచ్చిందంట, ఎక్కడో విన్నాడంట రాజుగారు. ఏమని విన్నారంట? ఏదో ఒక ఊర్లో వేలు పెడుతున్నారంట, వేలు, కొత్త వేలు, చనిపోయిన వాళ్ళు వేలు తీసి ఇక్కడ పెడుతున్నారు అని ఒక జాదుగారు వచ్చాడు, ఆయన పెడుతున్నాడు అని చెప్తే ఈ రాజుగారు వెళ్ళి, అరే నేను పెట్టించుకుంటా, నీకు కూడా పెడుతున్నాను. ఎందుకు లేండి అయ్యే బాబు, మా బతుకి ఇక్కడ తక్కువగానే ఉంటాం, మా బతుకు ఇదే, నాకు దేవుడు ఇదే ఇచ్చాడు, 8,000 ఇచ్చాడు అనుకుంటాను సార్, నాకు వదిలేదు సార్, మీ ఇష్టం వెళ్ళండి. ఒరే నేనే పెట్టిస్తాను, లేదా అనుకుంటే నీ అన్నపుతో పెట్టిస్తామంటే, లేదు లేదు సార్, లేదు కదా సార్, మీరు వెళ్ళండి అన్నాడు. సరే అని వెళ్ళాడంట. మంచి వేలు, అంతకంటే ముందు ఉన్నటువంటి వేలు కంటే మంచి గొప్ప వేలు తీసుకొచ్చుకొని పెట్టించుకున్నాడంట. అందరి ముందు ఇంకా మాట్లాడుతూ సార్ ఇలా అంటున్నాడంట రాజుగారు. ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది కదా. ఇలా విరవీగిపోతుంటే ఈ లోపు రానే వచ్చారంట, ఎవరు? పక్క దేశం వాళ్ళు దాడికి వచ్చారంట. దాడికి వచ్చి దొరికినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారు. లాస్ట్ రాజుగారు మిగిలారంట. రాజుగారి దగ్గర రాకముందే ఎవరుంటాడు ముందు? మంత్రి. మంత్రి కూడా రాగాడు, సలాం సార్ అన్నాడు. ఒరే వీడు ఎవడో అవిటివాడిలాగా ఉన్నాడు, మన టచ్ కుదిరేద్దామని చెప్పేసి మంత్రిని పక్కన వీటి రాజు చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రాజు వెళ్ళిపోతున్నాడు. అడుగుతారంట రాజు, రే మంత్రి నీవేం చేశారు, నువ్వు కూడా రావాలి కదంటే, లేదు సార్ నన్ను వాళ్ళు వదిలిపెట్టారంట. ఈయన అడిగారంట, సార్ ఆడు అలాంటి కదా, ఆయన ఎందుకు వదిలిపెట్టాడు, ఆయన ఎందుకు తీసుకుపోతున్నాడు? అరే ఆడు అవ్వటోడు రా, వాడికి ఏం లేవురా, నీకైతే 10,000 ఉన్నాయి కదా, కదా నువ్వు అవుతా మీకు ఏది ఉందో దాని ద్వారా తక్కువే, ఎదుటోటితో పోల్చుకుంటే తక్కువే, కానీ ఏదో ఒక రోజు అదే నేను కాపాడుతాను, అదే నీకు 10,000 అవుతుంది. హల్లెలూయా. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఆనందించడానికి కోసం ప్రయత్నం చేయదుము గాక. ఏది లేదో దాని గుండి మనం వెళ్ళడానికి ఆలోచన చేయకపోదుము గాక. ఇంతవరకు ఎప్పుడైనా వాటయా మీరు క్రైస్తవులు ఆలోచించారు, నేను క్రీస్తులో ఏంటి, నేను క్రీస్తులో ఏది కాదు? ఒక 3-4 చెప్పండి. ఓకే, మా దేవుళ్ళు ఉన్నారు కదా బైబిల్ పండితులు కదా, చెప్పండి ఒకసారి. పాయింట్ చెప్పండి. క్రీస్తులో మీరు ఏంటమ్మా? ఏమా చూసమ్మా, వెరీ గుడ్. క్రీస్తులో నేను ఏర్పరచబడినవాడు, క్రీస్తులో నేను చెప్తాను కదా, ఉంటాం కదా వాడు ఇక్కడ చెప్తాను, రాసుకుంటారా? వాట్ వి ఆర్ ఇన్ క్రైస్ట్. మొట్టమొదటిగా Galatia 3:36 ప్రకారముగా క్రీస్తులో నేను దేవుని బిడ్డను అను. చెప్పండి అందరూ కూడా, క్రీస్తులో నేను దేవుని బిడ్డను. ఇన్ క్రైస్ట్ ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్ అండ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఎవరు అని? క్రీస్తులో నేను. ఈ లోకంలో మీకు అమ్మున్నా నానున్నా లేకపోయినా కంగారే అక్కర్లేదు, ఎందుకంటే పరమ తండ్రి నీకు తల్లిగా తండ్రిగా ఉన్నాడు, ఆయన నిన్ను పోషకుడుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా? గొర్రె పిల్లైనటువంటి క్రీస్తు ద్వారా. రెండవది, క్రీస్తులో నేను దేవుని వారసులను. ఐఎమ్ ద కో-హెయిర్ ఆఫ్ గాడ్. అంటే క్రీస్తుకు ఎంత భాగం అయితే దేవుడు ఇచ్చాడో, తన కుమారుడికి ఎంత భాగం అయితే ఇచ్చాడో సమభాగము దేవుడు నాకు కూడా ఇచ్చాడు అని రోమపత్రిక 8:17 ప్రకారంగా నేను క్రీస్తుతో దేవుని వారసుడను. హల్లెలూయా. ఇది నీ ఐడెంటిటీ, ఇది నీ ఉనికి. ఎవరివి అంటే క్రీస్తు బిడ్డను, దేవుని బిడ్డను, క్రీస్తుతో సహచరుని, లేకపోతే నేను కూడా సమభాగాలు పొందినటువంటి వాడిని. మూడవది, క్రీస్తులో నేను దేవుని రాయబారిని. లోకంలో దేవుడు ఎందుకు పెట్టాడు? యు ఆర్ ది అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. 2 కొరింథీ పత్రిక 5:20 ప్రకారంగా ఈ లోకానికి నేను క్రీస్తులో రాయబారిని. దేవుడి ద్వారా పంపబడినటువంటి ఒక రాయబారానికి అర్థం ఏంటంటే సమాచారాన్ని మోసుకెళ్ళేటువంటి వాడు అన్నమాట. పుస్తకం తీసి 1 డబ్బులు కొట్టుకోవడం కాదు, సాక్ష్యం
సాక్ష్యం చెప్పండి రా బాబు అంటే, నేను ప్రార్థన చేశానంటే నాకు దేవుడు కార్యం. నువ్వు ప్రార్థన చేస్తే చేశాడా దేవుడు? ఎవరు చేయలేదా నీ కోసం? సొంత డబ్బా కొట్టుకోమాకండి. ఇది దేవుడు నాకు చేసినటువంటి కార్యం ఎందుకు చెప్పావు? 16 గంటలు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను ఆలకించాడండి. 3 నిమిషాలు చేసినోడికి వినట్లేదా దేవుడు? నీకై నువ్వు గొప్పపోకు. నీ సాక్ష్యము ద్వారా దేవుడు ఘనత పొందాలి. కాబట్టి ఆ యొక్క సాక్ష్యంలో కూడా నువ్వు ఏం చెప్పాలి? దేవుడిని కనపరచాలి. కాబట్టి నువ్వు క్రీస్తు రాయబారేవి. 4వది, క్రీస్తులో నేను నూతన సృష్టిని. ఐ ఆమ్ ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నూతన సృష్టి. 2 కొరింథీ 5:17 ప్రకారంగా. 5వది, క్రీస్తులో నేను విమోచించబడిన వాడను. ఐ ఆమ్ ద రిడీమ్డ్. ఇక నేను ఏ పాపం కూడా నన్ను అంటదు. నేను విమోచించబడిన వాడిని క్రీస్తులో. గలతీయుల రాసిన పత్రిక 3:13 ప్రకారముగా నేను విమోచించబడ్డాను. 6వది, క్రీస్తులో నేను లోకానికి వెలుగై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలనాడు యోహానుకు లేని భాగ్యం ఈరోజు మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు యోహాను చెప్పాడు, నేను వెలుగుని కాదు అని అన్నాడు. వెలుగుకి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు? నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను కనుక మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉందరు. యోహానుకు లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అది క్రీస్తు యేసులోనే సాధ్యమైంది, గొర్రె పిల్లలోనే సాధ్యమైంది. చివరిగా 5వది, క్రీస్తులోనే నేను సంపూర్ణుడను. ఐఎమ్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. కొలస్సీ 2:10 ప్రకారముగా. కాబట్టి ఇది నా గుర్తింపు. మనుషుల ముందు ఏం ఒప్పుకోవాలా? ఇది నేను ఒప్పుకోవాలి. నేనేంటో నేను ఒప్పుకోవాలి. మనుషులు హేళనగా చూస్తున్నారా? నేను తక్కువ జాతి వాడిగా చూస్తున్నారా? నేను పనికి రానిదానిగా చూస్తున్నాడా? ఎవరికి పనికి వాడిగా చూస్తున్నారా? నేను ఒక ఫెయిల్యూర్ గా, ఒక ఓడిపోయినట్లు వాడిగా చూస్తున్నారా? నేను ఎందుకు పనికి రాని వాడిగా చూస్తున్నారా? ధైర్యం తెచ్చుకో. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు నాకు సొత్తు. చెప్పండి అందరూ కూడా. ఇవన్నీ చాలా ఉన్నాయి, 100కు పైన ఉన్నాయి. 7 గుర్తుపెట్టి చాలు. నేను క్రీస్తులో దేవుని బిడ్డను, క్రీస్తులో దేవుని వారసుడును, క్రీస్తులో దేవుని రాయబారిని, క్రీస్తులో నేను నూతన సృష్టిని, క్రీస్తులో నేను విమోచించబడిన వాడను, క్రీస్తులో నేను వెలుగై ఉన్న వాడను, క్రీస్తులో నేను సంపూర్ణుడను. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ది ఒప్పుకోలు. దిస్ ఈస్ అవర్ టెస్టిమనీ. దిస్ ఈస్ అవర్ విట్నెస్. ఇది మన సాక్ష్యం. చివరిగా మనం ఏమీ కాదు, ఇది తెలుసుకోవాలి. చాలా మంది పోజులు పట్టుకుంటారు. కొంతమంది పోజులు పట్టకుండా ఉండాలి. పార్టీలాగా తయారవుతాం మనం కూడా. నిమిత్తముగా హద్దులు మీరు ఉండకూడదు. మీరు మీ సొత్తు ఇదేదో నాకే చెందినటువంటి బాడీ అనేది తెగ ఉద్దేస్తాం. సో పెట్టుకోండి. వెళ్ళిన ఆ జుట్టుకే వేసినందుకే తెగేస్తాం. లేనిపోని గొడవ ఈ బ్యూటీ పార్లర్ వచ్చేసిన తర్వాత ముడతలు సహజంగా వస్తాయంటే, లేదు ముడతలు రాకుండా చూడు. ఎందుకు ఈ శరీరం మీద, మందైనటువంటి శరీరం మీద అంత వామకు నీకు? నువ్వు నీ యొక్క సొత్తు కాదు, వెళ్ళపెట్టి కొనబడ్డావు అని 1 కొరింథీ 6:19-20 రాయబడి ఉంది. కాబట్టి మనము ఏదో నాకు చెందినట్టుగా మనం ఉండకూడదు. ఇది దేవునికి చెందినది అనగా ఉండాలి. ఈ శరీరాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించొద్దు. ఈ శరీరం సుఖం కోరుకుంటుంది, ఈ శరీరం ఆనందం కోరుకుంటుంది, ఈ శరీరం విలాసం కోరుకుంటుంది. కనుక నువ్వు శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తే నీకు విలాసం ఎక్కువ కావాలి, డబ్బులు ఎక్కువ కావాలి. ఈ శరీరాన్ని విసర్జించుకో, నీ ఆత్మను ప్రేమించు. ఎందుకంటే శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, కానీ ఆత్మ తను పంపిన వారి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ శరీరం నువ్వు ప్రేమించడం మానే. నీవు సొత్తు కాదు. 2వది, మనము దేవుళ్ళము కాము. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సహాయం చేస్తే అమ్మ దేవుడు అండి, మీరేలా దేవుడు అండి అరే మాట్లాడండి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మనుషులు దేవుడు చేయకూడదు. మన భారతదేశంలో పైకి మారుమూల గ్రామాల్లో ఇది ఒక దరిద్రమైన పని. ఏది పడితే దేవుడే, ఏది పడితే దేవుడు. దేవుడికి విలువ లేకుండా పోయి ఒకడు ఇంత మేలు చేస్తాడా? దేవుడు అయ్యా. డాక్టర్ గా ఉండడం ఏం చేశాడు? దేవుళ్ళ వచ్చారయ్యా, నీకు వందనాలు అంటారు. ఆయన మేమేం చేశారా బాబు? ఎవడెంత సహాయం చేసినా, ఎవడెంత కనికరం చూపించినా, ఏ మానవుడైనా మంచిగా గౌరవించు, ప్రేమించు, అభిమానించు. కానీ దేవుడి స్థానం ఆ వ్యక్తికి, ఆ వ్యవస్థకి ఇవ్వకు. అది విగ్రహారాధన. అలా నువ్వు ఉండమాక. వ్యక్తి పూజ మహాఘోరమైన పాపం. వ్యక్తిని పూజించద్దు.
ఇంకోసారి నాకు కూడా చెప్తాను, నన్ను అంతగా హెచ్చించకండి. పోడేస్తారు, అవసరం లేదు. మీ వల్ల ఏది, మా వల్ల ఏం జరగదు, దేవుడే చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు బయట చూస్తున్నారు కదా, ఒక చిన్న అద్భుతం చేయగలిగింది నేనే చేస్తున్నాను. ఫోటోలు, వీడియోలు, పోస్టర్లు, అవన్నీ విగ్రహాలు తప్పని కావు. అని అంతా కూడా ఎవరికి వెళ్ళాలి? దేవుడికి. మనం తగ్గిపోవాలి, దేవుడు హెచ్చించ. ఏ మానవుడికి కూడా మహిమ వెళ్ళకూడదు. మూడవది, మనం సర్వజ్ఞానులము కాదు. మన ఇంట్లో ఒక సమస్య ఉంటే పక్కింటికి వెళ్తాం, పంచాయతీ అంటే నీకంటే ఎక్కువ తెలుసా వాళ్ళకి? నీకంటే ఎక్కువ జ్ఞానం ఉందా? ఏ మానవుడు కూడా సర్వజ్ఞానము లేదు. దేవుడే. హల్లెలూయా. కాబట్టి మనకున్నటువంటి ఒకసారి ఈ కీర్తన చదువుదాం. చాలా మంచి కీర్తన, 139వ కీర్తన 6వ వచనం. ఒకసారి అద్భుతమైనటువంటి మాట. 139:6. ఇంటి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. దయచేసి మానవుడా గుర్తుపెట్టుకో, అన్ని నాకు వచ్చేస్తాయి, అన్నిటికంటే నేను అనుకుంటాను నాకు తెలియదు లేదా? నేను ఎన్సైక్లోపీడియా విర్రనీగిపోకో. కొన్ని నీకు తెలియని ఉన్నాయి, అది దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ ఓమ్నిషియంట్ గాడ్, ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు కనుక ఆయనకి కొన్ని తెలుస్తాయి. మన యొక్క జ్ఞానము జీవ మెదడులో ఉన్నటువంటి జ్ఞానము ఆ యొక్క బుర్రలాంటి. హల్లెలూయా. అడగోది, మనము బానిసలము కాదు. ఎవరికి కూడా కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. ఎవడు మోచేతులు నీళ్ళు తాగి మనం బతకట్లేదు. మన కష్టపడి పనిచేస్తే వాడి జీతం ఇస్తున్నాడు. ఎవడి మెహర్బానీ చేయట్లేదు. ఎవరి దగ్గర కూడా మీరు సునాయాసంగా డబ్బులు తీసుకోకండి. ఎవడైనా ఇస్తుంటే కష్టంతో తీసుకోండి. ఎవడి కింద బానిసలుగా మీరు ఉండడానికి లేదు. నోబడీ ఈజ్ స్లేవ్. యు ఆర్ an employee, ఈజ్ an employer. ఈ యజమాని ఉన్నాడే, వాడు జీతం ఇస్తున్నాడు అని చెప్పి సాగిలో పడిపోకూడదు. నువ్వు పని చేస్తున్నందుకు వాడు జీతం ఇస్తున్నాడు. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు. కానీ నువ్వు ఏంటో, నువ్వు రాజువి, నువ్వు రాజు బిడ్డవి. నువ్వు పని చేస్తుంటే మంచిగా పని చేయాలి, శ్రేష్టమైనటువంటి పని చేయాలి. ఎవరి కోసం పని చేస్తున్నట్టు చేయాలి? వాడి జీతం తక్కువే వస్తున్నాడు, కానీ ఆయన మీద కోపంతో నువ్వు పనిలో చూపించకూడదు. నువ్వు ఎవరి కోసం చేస్తున్నట్టు చేయాలి? దేవుడి కోసం చేస్తున్నట్టు చేయాలి. అప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు తగిన సమయంలో. కాబట్టి ఏ మనిషి కూడా మనం బానిసలు అవడానికి లేదు. కాళ్ళు మొంగి సాష్టాంగపడి అది మన అలవాటు కాదు, తప్పది. ఏ మనిషి కూడా దేవుడి తర్వాతే పెద్దవాళ్ళు గౌరవించాలి, పెద్దవాళ్ళు గౌరవించాలి. కానీ ఇంకా వాళ్ళే దేవుడు అని చెప్పేసి వాళ్ళు దేవుడిగా పూజించాల్సిన అవసరం లేదు. తర్వాత 5వది, మనము లోకస్తులము కాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. లోకపు ఆశలు నిన్ను కనుక ప్రేరేపిస్తున్నట్లయితే నువ్వు ఇంకా లోకంలో ఉన్న వాడివే. ఈ టైంలో లోకం అంతా కూడా ఒక దున్లో ఉంది, ఒక మ్యూజిక్ లో ఉంది, ఒక మంచి విలాసంలో ఉంది. కానీ మనం మాత్రం అందులో ఉండకుండా దేవుని కోసం స్పెండ్ చేయడానికి వచ్చామే. అలా ఉండాలి, వేరుపరచబడాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ దాన్ని బయటకు ఉండడానికి కోసము ప్రయత్నం. ఈ లోకంలో మీరు ఉన్నారు కనుక, కానీ ఈ లోకస్తులు మీరు కాదు. మన యొక్క పౌరసత్వం పరలోకమందు ఉంది. కాబట్టి మన లోకస్తులము కాదు, అట్టి వారముగా మనం ఉండకూడదు. 6వది, మనము ఆరాధనకు యోగ్యులము కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తిని కూడా మీరు పూజించవద్దు. వాడికి వెళ్ళి కాలు మొక్కి, వాళ్ళకి దండేసి, వాడికి బొట్లు రాసి, వాడికి అల్పహారాలు పెట్టి, నో, ఇది మన ఆచారం కాదు. పాస్టరే, బిషపే, కానీ గౌరవించండి, కానీ ఆరాధించండి, పూజించద్దు. గౌరవం వేరు, పూజ వేరు. అందరినీ గౌరవిస్తాం, పెద్దలైన వారిని గౌరవిస్తాం. పూజ అంటే అర్థం ఆరాధన మాత్రం దేవుడికే వెళ్ళాలి. ఆరాధన చేయడం తప్పది, చాలా పెద్ద తప్పు. చాలా మంది కొంతమంది చేస్తున్నారు, అది తప్పు. వీడు తేడా తెలుసుకోవాలి. ఆరాధనకు, భక్తికి, లేకపోతే పూజకు, లేకపోతే ఆరాధనకు, గౌరవానికి తేడా తెలుసుకోవాలి. పెద్దల్ని గౌరవించాలి, సన్మానించాలి కూడా, కానీ ఆరాధించవద్దు. తల్లిదండ్రులనే కానీ పెద్దవారిని కానీ ఆరాధించకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ రెఫరెన్స్ ఇవ్వకూడదు. రెఫరెన్స్ షుడ్ గో టు గాడ్ అలోన్. ఆ మహిమ ఆయనకు మాత్రమే వెళ్తుంది. కొంతమంది చిన్నపిల్లల కాలు తీసుకొచ్చి ఎక్కడ చూడటం, చిన్నపిల్లలు దేవుడు ఉంటాడు, పెద్ద కాడు తాగుతాడా?
అప్పుడు వెళ్ళిపోతారు దేవుడు. ఎక్కడ చూడచ్చు కాలు కాలు మీద పెట్టుకుంటాడు. ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకుంటాడు. ఇన్ఫెక్షన్ వచ్చి కష్టం. ఆయనకి ఈ కాళ్ళలో ఏ రోగం ఉందో మా కళ్ళల్లో అంటే కాలు కడిగి నెత్తి మీద పోసుకోవాలండి. అంతమంది చూడండి మా అల్లుడు ఎవరుకుంటున్నా మా అబ్బాయి అంటే ఏమనుకున్నావు తిప్పు కూర్చోబెట్టుకోండి గ్యాప్ అని పెట్టుకుంటే మా అబ్బాయి నిప్పంటే అస్సలు పరాయి ఇలా వెళ్ళాడు అలా వచ్చాడు. మొన్న ఏ అలవాటు లేవండి మరి చర్చకు మాకు రాడు. ఈ ముందు ఏం చేస్తున్నాడు నీ అడిగేం చేస్తాడు చూసుకో పోతుంటే అవుతాడు అన్నమాట. అస్సలేమో అలవాటు లేవండి. అంటే సిగరెట్ మందు పాల్పరకు లేకపోతే వాడు పరిస్థితులు మేమే దయ్యాలు ఆ దృష్టిలో దయ్యాలే. ఆ దృష్టిలో మంచోడు అంటే ఎవరు? సిగరెట్ తాగినాడు, మందు తాగినాడు, విజయనాడు, గుడికి రానాడు మంచోడు. అన్ని ఉన్నాయండి. ఇది ఒకటే బిడ్డల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరు గురువులను కానీ గురువు కూడా గురుభక్తి ఉండాలి. గురువు దేవోభవ అది కూడా తప్పే. ఆచార్య దేవోభవ తప్పు, అతిథి దేవోభవ తప్పు. నథింగ్ షుడ్ బి గాడ్ ఎక్సెప్ట్ గాడ్ అలోన్. దేవుడు తప్ప వేరే దేవుడు మనకు లేడు, ఉండకూడదు. హల్లెలూయా హల్లెలూయా. చివరిగా మనము దేవదూతలము. ప్రియుడు ప్రియులతో పలుకున్నాడు. ఏంజల్ దాంట్లో అంతర్యం ఉంది. బైబిల్ ఏమంటే మనకంటే తక్కువగా చేపట్టినటువంటి యువర్ లైక్ మై ఏంజల్ అంటే నువ్వు నా కాళ్ళ కింద పడి ఉండాలి. నేనేమో కావాలి డబ్బు తీసుకోవాలి. నేనేమో ఎవ్రీ 12వ అధ్యాయంలో ఏమనుంది? యూ విల్ బి జడ్జింగ్ ది ఏంజల్స్. మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామంట. కానీ ఇక్కడ యువర్ ఏంజల్ ఏమేస్తావు? ఏంజల్ అది ఏంటి కాదు, లూసిఫర్ అవుతుంది. తర్వాత గాబ్రియేలు, రఫాయేలు ఇలాంటి ఏళ్ళు అన్ని కూడా దూతలు ఉన్నాయి. కానీ మన దూతలు మన ఇంట్లో ఇల్లు అందంగా ఉండడం కోసం ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటాం. ఫ్లవర్ వాజ్ ఉన్నంత మాత్రమే ఫ్లవర్ వాజ్ ఇంట్లో ఉంటుంది, నా కూతురు కూడా ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఫ్లవర్ వాజ్ నా కూతురు, ఇది నా కూతురు అంటే ఊరుకుంటావా? నా ఇంట్లో అదొక అలంకారం. కానీ నా ఇంట్లో నా పేరు తెచ్చుకుంటుంది నా కూతురు. ఎడ తెలీదా? పరలోక రాజ్యంలో దేవుడు తన మహిమ కొరకు దేవదూతలు పెట్టుకున్నాడు. కానీ తనకు మాత్రం తన స్వరూపమందు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ మాత్రం తేడా తెలుపుడు బతుకుతాడు. కానీ ఈరోజు వారమై మన ముందుము కాక. హల్లెలూయా హల్లెలూయా. మాటలు ఎలా ఉండాలి? ఒప్పుకోకపోతే చివరిగా ఈ మాట చదివిస్తాం. 2 తిమోతి 2:13. ఒకవేళ ఉండాల్సిన మార్గం ఉండకుండా ఉండకూడని వారిగా మనం ఉంటే ఇందాక ఎలా ఉండాలి, ఏది మనము ఏది మనం కాదో ఏది చెప్పాయి కదా. అది ఇటైనా ఇది అటైనా ఏమవుద్దో 2 తిమోతి 2:13. 2 తిమోతి 2:13 వాడికి మనం నమ్మ తగ్గని వారమైనను అయితే దుర్జనులను వంచకులను మొదలుతారు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచుతూ తామును మోసపోకూడదు, అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందు వలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానముని కలుగుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి మీరు ఎరగవలెను. ఇలాంటివి మోసపోయేటువంటివి లేకుండా ఉండాలంటే దేవుని శక్తివంతమైనటువంటి ఈ యొక్క వాక్యమును, ఈ లేఖనాన్ని మీరు ఏం చేయాలి? బాల్యము నుండే మీరు
తెలుసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది బాలను తెలుసుకోలేదు, ఇప్పుడే తెలుసుకుంటున్నారు, అయినా పర్వాలేదు. కానీ దేవుడు మన వెనుకల్లో ఈ మాటలు ఫలింపచేయును గాక. క్రీస్తులో ఏమై ఉన్నాము, క్రీస్తులో ఏమి కాము స్పష్టంగా మీకు తెలిసిపోయిందని అనుకుంటున్నాను. అలాంటి ఒప్పుకోలు మనం చేయదుము గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుని తల వంచుకుందాం. సమయంలో ఫస్ట్ థామస్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసి కోరుచున్నాం. సందేశం రాత్రి కాల సమయంలో పెంచాడు. మనలను మనము దేవుని కొరటిగా రక్తంలో కడగబడినప్పుడు మనము ఏం కావాలనో అది నిర్ణయించుకోవాలి, మనం ఏమి అవ్వకూడదో అది నిర్ణయించుకోవాలి అని భక్తులైనటువంటి బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క జీవితాన్ని చూసాం. ఆయన అంటున్నాడు, నేను వెలుగును కాదు, నేను ఒక శబ్దమును అంటున్నాడు. యోహాను గారికి ఇచ్చిన దానికన్నా ఎక్కువగా దేవుడు మనకు ఒక అమూల్యమైనటువంటి బహుమానాన్ని మనకు అందించారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరే నాకు సాక్షులు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక యోహాను సువార్త ఈ యొక్క పుస్తకాన్ని మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు తన దాసుని సిలువ చాటును మరుగు చేసుకుని చాలా విపులముగా, చాలా వివరణాత్మకముగా సందేశం వింటా ఉన్నాం. అయితే వాక్యము సెలవిచ్చినట్టుగా మనల్ని మనం పరిశీలించుకుందాం. నిజంగా గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన మనము గొర్రెపిల్ల అన్న ప్రతిసారి ఒక గొర్రె కాదు, ఆ స్థానములో యేసయ్యను చూడాలి. ఆయన ఒక గొర్రె పిల్లల అంటే ఒక సాధువుల మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని ధారపోసాడు. ఎప్పుడు ధారపోసాడు అంటే భూమికి జగత్పునాది వేయక ముందే ఆయన అర్పించబడ్డారు మనందరి కొరకని నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. ఈరోజు దేవునిలో మనం ఏమై ఉన్నాం, మనం ఏమై ఉన్నామో, ఏమై ఉండాలో, ఏమై ఉండకూడదో నేర్పించాడు. కనుక ఈ యొక్క శిలువ ధ్యానములో 2వ రోజు నేర్చుకున్న ఈ సందేశము మనకును మన కుటుంబాలకు మేలుకరముగా ఉండునట్లు, ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదుగునట్లు అందరము ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి ఈ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోరికను ముగించుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, మీ దయగలిగిన శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ చక్కటి సాయంత్రకాల సమయంలో ఎదుగో ఈ శ్రమల దినము దినోత్సవ సందర్భముగా తండ్రి, ఈ 2 days లో నాయన 2వ రోజు ఏపీఎఫ్ సావాసం ద్వారా తండ్రి మీ దాసుని సిలువ చాటును మరుగు చేసుకుని చక్కటి అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు వందనాలు. విన్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా మేము ఆత్మీయ స్థితిలో ఎదగాలి దేవా. ఇంకా ప్రభువా మేము ఈ పశ్చాత్తాప దినాల్లో యుద్ధ పశ్చాత్తాపం పొందే అటువంటి మనస్సులను మా అందరికి అనుగ్రహించండి దేవా. ఎందుకంటే లోకములో నివసిస్తున్నాము కనుక అనేక మార్లు తప్పిపోతా ఉన్నాం. మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, నడత ద్వారా తప్పిపోతున్న ప్రతిసారి మేము మీ యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకుంటే మీ యొక్క రక్తములు తండ్రి మమ్మలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చుతారని ఇదిగో ప్రభువా ఈ సావాస కూడికలో మేము పాలు పొందుతున్నాం. వచ్చిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా ముఖ్యముగా ఆత్మీయ స్థితిలో మేము అందరం ఎదగాలి దేవా. మా కుటుంబాలన్నీ ప్రభువా మీ యొక్క వాక్యము ద్వారా, మీ వాక్యము వెలుగులో మా కుటుంబాలను కట్టుకున్నట్లు మీ కృపా మీ సహాయమును దయచేయండి తండ్రి. స్తోత్రం. వచ్చిన మీ బిడ్డలందరినీ పేరు పేరుతో దీవించి ఆశీర్వదించి ఇంకా మీ మహిమ కొరకు
మమ్మల్ని అందరినీ వాడుకోమని ఆయన వాక్యాన్ని అందిస్తున్న మా దాసుని కుటుంబాన్ని ఈ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడా పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చుగాక, చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు మాకు దయచి ఆ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మన శోధనలోకి దుష్టి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క సన్నిధి, ఈ శ్రమల దినోత్సవములు అనగా ఈ 2 days లో 2వ రోజు విన్న వాక్యమును బట్టి దేవుడు మనకును మన కుటుంబాలకు ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం మనందరికీ ఆయన యొక్క కృప సదాకాలము తోడయుండి నడిపించుగాక. ఆమేన్. 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 చక్కగా వస్తా ఉన్నారు. ఒక 10 నిమిషాలు లేట్ అయింది అనుకోదు, ఎందుకంటే అందరూ సకాలానికి వస్తా ఉన్నారు. రేపు నుండి 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని ఇంటికి వెళ్ళినాక మరొకసారి ధ్యానించండి. రేపటి కొరకు ఉదయకాల సమయంలో సిద్ధపడండి. ఇంకా దేవుడు అమూల్యంగా ఈ సందేశాన్ని మనందరికి వినిపించండి. ఈ సమయంలో ఒక బర్త్డే గర్ల్ మన మధ్యలో ఉంది. ఎవరు రేఖాత్రియులు గారి యొక్క కనిష్ట కుమార్తె తనుశ్రీ యొక్క బర్త్డే. రండి, మీరు కూడా రండి, పేరెంట్స్ రండి. చక్కటి కుమార్తెను దేవుడు వారికి దయచేసినాడు. ఈ సమయంలో వారి తల్లిదండ్రులు కేక్ ఏర్పాటు చేశారు కనుక ఈ రోజు సాయంకాలం కింద మనకి స్నాక్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కుటుంబం మీద మనం ప్రార్థన చేద్దాం. తనకు దేవుడు మంచి కృపను అనుగ్రహించినట్లు ఉదయకాలంలో మా ఇంటికి వచ్చింది, ప్రార్థన చేయించుకొని స్కూల్కి వెళ్ళింది. మరొకసారి ప్రార్థించండి. అందరూ కూడా మీ కూడా హస్తాన్ని బిడపై చాపండి, మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. సాయంకాల సమయంలో ప్రభువా నీ ప్రియ బిడ్డ తండ్రి బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డకి సంవత్సరం జరుగుతుండగా ప్రభా నీ కార్యములు నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాము. సంవత్సరం దయా కిరీటములను ప్రభా బిడ్డకు ధరింపచి దయచేసి మంచి సమృద్ధి పెరిగేటువంటి రక్షణ భాగ్యము కూడా తనకు దయచేయమని ప్రభా ఇది మొదలుకొని నిరంతరం ప్రభా కృపాక్షములు తన వెంట వచ్చును గాక. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ తండ్రి. Happy birthday to you. May God bless you, dear. 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 Happy long life to you. Happy long life to you. Long life, dear, happy long life to you. It is to you. It is to you. Dear Lord, many blessings to you.
కుమార్తెను దీవించి ఆశీర్వదించిన గాక. ముందు వచ్చి వరకు తన చేతుల్లో తన ఎత్తుకుని గాక. ఈవుల చేత తన గుర్తు పరచిన గాక. ఆమేన్. ఏం చెప్తావమ్మా? సెలవు తీసుకుందాం. రేపటి రోజు 7:30 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అక్కడి పలహారాలు మన కోసం సిద్ధపరిచారు. కింద అందరూ కూడా తీసుకొని ఉపవాసంలో పర్లేదు, 2 వేసుకోండి పర్లేదు.